కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోత్వ కర్మని. కర్మణ్యే వాధికారస్తే, కర్మ చేయడంలో మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రము ఉంది. మా ఫలేషు కదాచన, ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. మా కర్మ ఫలహేతుర్భూః, ఇక్కడ కర్మణ్యే వాధికారస్తే అంటే కర్మ చేయడంలో మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. మా ఫలేషు కదాచన అంటే ఫలితం మాత్రం భగవంతుడి నుంచి వస్తుంది. మా కర్మ ఫలహేతుర్భూః అంటే ఫలితాన్ని ఆశించి మనం కర్మ చేయరాదు. మాతే సంగోత్వ కర్మని, అట్టని కర్మలు చేయడం మానరాదు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. కర్మణ్యే వాధికారస్తే, మనం ఏ కర్మ చేయడానికైనా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. పాపం చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు. పాపకర్మలు చేసినట్టయితే భయంకర